దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంది రేవంత్ సర్కార్. యాసంగి సీజన్లో కోతలు మొదలైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10% కేంద్రంలోనూ ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. దీంతో ప్రైవేటు రైస్ మిల్లుల ముందు అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. జిల్లా నుంచి 2 మంత్రులున్నా రైతులకు ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. రేవంత్ హయాంలో రైతన్నలకు కష్టకాలం నడుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే దిక్కే లేకుండా పోయింది. ప్రభుత్వం ఆర్భాటంగా అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా ఎక్కడా ధాన్యం కొనుగోలు మొదలవ్వలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్లో కోతలు ప్రారంభమైన 10% కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోలు మొదలు కాలేదు. దీంతో అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలువతో పాటు బోరుబావుల కింద ఈ యాసంగి సీజన్లో 12 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు రైతులు. ప్రభుత్వం నీళ్లు ఇవ్వకున్నా అష్ట కష్టాలు పడి బోర్ల కింద బావుల కింద పంటలు సాగు చేశారు. ఇప్పటికే చాలా చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం మార్కెట్లోకి వచ్చేసింది. అయినా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. ఉమ్మడి జిల్లాలో 700 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 100 కేంద్రాలను ప్రారంభించి మమ అనిపించారు. అందులోనూ సగం చోట్ల కూడా ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. కనీసం జిల్లా స్థాయిలో సమీక్ష కూడా నిర్వహించడం లేదు. దీన్ని బట్టే ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను పంట కోసి వడ్ల కళ్ళంలోకి వడ్లు తీసుకొచ్చి వారం రోజులైంది. వారం రోజులైనా కూడా ఇంతవరకు కాంటాలు మొదలు కాలేదు. మరియు ఎండాకాలం ఇది సాయంత్రం కాగానే వానలు గాలి దుమానం ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు గుర్తుంచుకొని త్వరగా కాంటాలు మొదలు పెట్టాలని మరియు అదేవిధంగా మద్దతు ధర కల్పించాలని కొనుగోలు చేయాలని నా డిమాండ్. ఇది మేము వరి కోసినాం, 5 ఎకరాలు వడ్లు కళ్ళాలలో పోసినాం. ఇంతవరకు కొనుగోలు చేయలేదు. వారం రోజులు అయింది వడ్లు పోసి. రైతులు పొద్దుకంగానే భయం రాళ్ళవని ఆడబడుతుందో ఏం చేస్తుందో వడ్లు ఏం చేస్తాం అని రైతులకు ఇది ఒక భయం అవుతుంది. తొందరగా మీరు కొనుగోలు చేసి కోరుతున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రేవంత్ కేబినెట్లో జిల్లాకు చెందిన 2 మంత్రులు కీలకంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ 2 మినిస్టర్లుగా వ్యవహరిస్తున్నా జిల్లా రైతులకు ఒరిగింది శూన్యం. ఇక ఉత్తమ్ పోర్టుపోలియో పౌర సరఫరాల శాఖే. అయినా ఇప్పటివరకు మంత్రి సొంత జిల్లాలోనే ధాన్యం కొనుగోలు జరగడం లేదంటే కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతుంటే ఉత్తమ్ కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పోయినసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈసారైనా తొందరగా ఐకేపీ సెంటర్లు అవుతుంది, పిఎస్సిహెచ్ సెంటర్లు అవుతుంది, తొందరగా ఓపెన్ చేస్తారని అనుకున్నాం. ధాన్యం రావడం వల్ల ఇంకొక 3-4 ఐకేపీ సెంటర్లు ఇక్కడ ఓపెన్ చేయాల్సి ఉంది. అవి తొందరగా ఓపెన్ చేయాలని రైతులందరం కూడా కోరుకుంటున్నాము. మాది ఒక 10 గుంటల పొలం ఉంది. 10 గుంటలు ఎనుకో ముందు గింజలు వచ్చిరాని వానకి వచ్చిరాని నీళ్ళకి పంట పండితే ఆ పంట కొనుగోలు చేయాలని ఆ మార్కెట్లో వస్తే ఆ కొనుగోలు కావట్లేదు, అది చేయట్లేరు. వానలు దుమ్ములు వస్తున్నాయి. మరి అది కొనుగోలు చేసి మాకు బోనస్ ఒక 500 బోనస్ ఇచ్చి మాకు కొనుగోలు ఒక్క వడ్డీత్తు లేకుండా కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ధాన్యం అమ్ముకునే దారి లేక చాలా మంది రైతులు ప్రైవేటు మిల్లర్లనే నమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు సిండికేట్ అయి నానా కొర్రీలు పెడుతూ అన్నదాతలను దోచుకుంటున్నారు. సన్నరకం ధాన్యం క్వింటా 3,000 రూపాయల దాకా ధర పలుకుతున్నా 2,200 రూపాయలకు మించి ఇవ్వడం లేదు. ఒకవేళ రైతులు ససేమిరా అంటే మిల్లుల గేట్లను మూసి రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక రైతులు మిల్లర్లు చెప్పిన రేటుకు తమ ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవాల్సి వస్తోంది. పోయినసారి ఆ వడ్ల కేంద్రంలో 3 కేజీలు కింటాకు 3 కేజీల తరుగు తీసిండ్రు. అలాంటిది కాకుండా ఈసారి మద్దతు ధర మంచిగా ఇచ్చి ఆ వడ్లు తీసుకునే ప్రయత్నంలో ఆ 3 కేజీల తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలి. అసలే ఈసారి కాలువలు వెనకకు వచ్చినాయి. ఆ పొలం పండించే విధానం లేక పొలాలు మొత్తం ఎండిపోయినాయి. సరే అంతో ఇంతో కష్టపడి రైతులు పండించుకున్నారు. ఈ పండించుకున్న వడ్లకు సరైన మద్దతు ధర ఇచ్చి అన్ని సెంటర్లలో ఆ వడ్లు మొత్తం పూర్తి స్థాయిలో పోయేటట్టు చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టకుండా కోరుకుంటున్నాం. మిల్లర్ల ఇష్టారాజ్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు దోపిడీకి గురవుతున్నా మంత్రుల్లో గాని అధికారుల్లో గాని కనీస చరణం లేదు. ఇక క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో 20 కోట్ల దాకా బోనస్ డబ్బులు పెండింగ్లోనే ఉన్నాయి. వ్యవసాయంపై ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరొకటి ఉండదని అన్నదాతలు మండిపడుతున్నారు.
రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని అన్నదాతలు కోరుతున్నారు. రైతులకు మద్దతు ధర అందేలా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.